హలో, మీ పేరు? ప్రత్యూష. ప్రత్యూష. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నాం. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? అవినాష్. అవినాష్. ఎందుకు అవినాష్ మీ ఫేవరెట్? అంటే ఆయన కామెడీ టైమింగ్ అదంతా బాగుంటుంది. అండ్ బిగ్ బాస్ 4 లో వచ్చినప్పుడు కూడా ఐ డోంట్ థింక్ హీ గాట్ ఏ ప్రాపర్ లైక్ బట్ ఛాన్స్. లాస్ట్ సండే చూసుకున్నట్టయితే అసలు తను ఎలిమినేట్ అయిపోయేవాడు కదా. అవును. సో అంత తక్కువ ఓటింగ్ పడుతుందని ఎక్స్పెక్ట్ చేశారు అతని దగ్గర? యాక్చువల్లీ అయితే లేదు. మేబీ ఉన్న కంటెస్టెంట్స్ ఆర్ టేస్టీ తేజ ఎమోషన్స్ అవన్నిటి వల్ల లైక్ ఎలా చెప్పాలి, టేస్టీ తేజ వాళ్ళ మదర్ రారు ఆర్ హీ షుడ్ గెట్ అలాంగ్ అన్నట్టు చాలా మంది ఓటింగ్ వేసి ఉంటారు అన్నది నా ఒపీనియన్. ఓకే. యా. సో టేస్టీ తేజ ఎంటర్టైన్ చేస్తున్నాడా లేకపోతే అవినాష్ బాగా ఎంటర్టైన్ చేస్తున్నాడా అంటే ఏం చెప్తారు? టు బి హానెస్ట్, అవినాష్ ఎంటర్టైనింగ్ వైజ్ ఎంత ఉన్నారో టాస్క్లో కూడా అంతే ఉన్నారు. కానీ టేస్టీ తేజ ఇంప్రూవ్మెంట్ చూసుకుంటే లాస్ట్ సీజన్కి ఈ సీజన్కి ఇన్ టాస్క్ హిస్ పర్ఫార్మెన్స్ లైక్ చాలా పీక్స్కి వెళ్ళింది. యాజ్ అంటే వాళ్ళ మదర్ చెప్పడం అనే కాదు, బయట వాళ్ళు చెప్పడం అనే కాదు, కానీ ఇది వరకు మనకున్న ఒపీనియన్ వెన్ వి సా ది లాస్ట్ సీజన్ ఆయన ఎప్పుడు రెస్ట్ ఉంటాడు, చాలా డల్ ఉంటాడు అనేది ఉండేది. బట్ ఈసారి మనం చూసుకుంటే ఆ బస్తాల టాస్క్ కానీ అవి కానీ డెసిషన్స్ చెప్పడం కానీ ఐ థాట్ హీ ప్లేడ్ వెల్ దిస్ టైమ్ అనిపించింది. అంటే లాస్ట్ సీజన్ లో కూడా టేస్టీ తేజని చూసారు కదా, ఆ సీజన్ లో ఎలా ఉన్నాడు, ఈ సీజన్ లో? అదే చెప్తున్నా కదా, ఆ సీజన్లో మనం అందరూ అంటున్నట్టే కొంచెం లేజీగా ఉండడం కానీ ఆర్ టాస్కుల్లో నేను 100% ఇవ్వలేకపోవచ్చు అది ఇది అని అనుకోవడం కానీ ఉండింది. బట్ దిస్ టైమ్ హీ వాంటెడ్ హిజ్ మదర్ టు కమ్ ఇన్ దట్ ఫ్యామిలీ వీక్ అనే ఒక ఎమోషన్తో అప్పటి వరకన్నా ఉండాలి అని చెప్పి హీ ప్లేడ్ లైక్ సూపర్ అన్నమాట. ఈసారి నాకైతే అతను టాస్క్ పరంగా చాలా బాగా ఆడాడు అనిపించింది. అంటే గౌతమ్ గేమ్ ప్లే ఎలా అనిపిస్తుంది? గౌతమ్ గేమ్ ప్లే ఇస్ లైక్ అతను నాకు ఒక స్టాండ్ మీద ఉంటాడు అనిపించలేదు. ఫస్ట్ హీ ట్రైడ్ లైక్ వన్ థింగ్ విత్ యష్మి అండ్ దెన్ ఇఫ్ ఇట్ ఇజంట్ వర్కింగ్ అవుట్ హీ ఫ్లిప్ అవుతున్నాడు. సో మెనీ థింగ్స్. నాకు అతని గేమ్ కంపారిటివ్లీ అందరితో మిగిలిన నిఖిల్ కానీ పృథ్వీ కానీ వీళ్ళందరితో పోల్చుకుంటే గౌతమ్ అంత అనిపించట్లేదు. ఓకే. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, నిఖిల్ అండ్ యష్మి మధ్యలో ఒక చిన్న ఇష్యూ లాగా అవుతుంది కదా. సో ఆ ఇష్యూ ఎలా అనిపిస్తుంది? అంటే లైక్ ఏది మనకి మనం 1 hour చూస్తాము. నాకున్న షెడ్యూల్లో నేను 24/7 చూడను. సో ఆ 1 hour చూస్తే లైక్ తను డ్రీమ్ గురించి చెప్పారు అది ఇది అంది, కానీ అది మనకి ఎక్కడ ప్రాపర్గా తను ఏం చెప్పింది ఏంటి అనేది మనకు తెలియదు. సో వీ కాంట్ జడ్జ్ ఆన్ ఇట్స్ లైక్ తను నిఖిల్కి ఏం చెప్పింది, నిఖిల్ చెప్పింది కూడా మనకు క్లియర్గా మొత్తం లేదు, లైక్ పార్ట్స్ చెప్తారు. సో ఐ డోంట్ థింక్ అది మనం అంత క్లియర్గా జడ్జ్ చేయలేము. థ్యాంక్ యూ.